పడిన వారం తర్వాత ఒకరోజు తల్లో పువ్వులు పెడితే ఎంత అందంగా ఉన్నావు ప్రియా. ఈ అందం అంతా నాది. ఎవరొచ్చారే? నాకేం తెలుసయ్యా, వెళ్ళి దాక్కో. లోపలికెళ్ళు, వెళ్ళు. ఈ టైంలో వచ్చావేంటయ్యా? నా ఇంటికి నేను ఏ టైంలో అయినా వస్తానే, నీకేంటే? రావాలనిపించి ఒక ఆఫీసి బార్కు సెలవు పెట్టొచ్చా. దా వదలవయ్యా. దావే వదలమన్నానా? మొగుణ్ణి తోస్తావటే. ఇది మా మేనేజర్ లైటర్ కదా, ఎక్కడెందుకుంది? ఏమో నాకేం తెలుసయ్యా, నువ్వే తెచ్చిపెట్టుంటావేమో. ఏదో జరుగుతోంది, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ఎక్కడే వాడు చెప్పు. ఎవరు లేరయ్యా. ఎక్కడ దాచావు చెప్పు చెప్పు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఎవరు లేరు, అంతా నీ అనుమానం. చంపేస్తా, నువ్వు దాచావాన్ని. ఎక్కడున్నాడే? రారా బయటికి. నువ్వు చెప్పేది నేను వినేది. చెప్పేది విను మల్లన్న. కొట్టదు మల్లన్న. నిన్ను చంపేస్తా. మల్లన్న ఆగు. మల్లన్న మల్లన్న ఏం చేస్తున్నావు? మల్లన్న చంపేస్తుండ్రా. వదలవయ్యా, వదలు, వదలవయ్యా. చచ్చిపోయాడు ప్రియా. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేద్దాం గిరి? ఏదో ఒకటి చేద్దాం, నువ్వు కంగారు పడుకో. పద చెప్తాను. అలా మల్లన్నను చంపావు. అవును మేడం. మరి శవాన్ని యువరాజ్ కారులో పెట్టాలన్న ఐడియా ఎవరిది? అదే, దీని వెనకాల ఇంకెవరున్నారని అడుగుతున్నాను. సూట్ కేసు తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఎక్కడైనా పడేద్దాం. ఏంటి, నీకేమైనా మైండ్ పనిచేస్తుందా? ఎక్కడ పడేసినా పోలీసులకు దొరుకుతుంది, మనల్నే పట్టుకుంటారు. ఇంకేదైనా ఆలోచించు. నాకు ఇంకేం తట్టట్లేదే. దేవా, ఈ సైట్ డాక్యుమెంట్స్ వచ్చే బాయ్. నీ పేరు చెప్పగానే ఆ ఓనరే పరుగెత్తుకంటూ మరీ తీసుకొచ్చిచ్చాడు. మీననంటే ఆ మాత్రం భయం ఉండాలిరా. దేవా, ఆడు మనకి గిరియానా? అవును బాయ్. గిరి రా. బాయ్ నువ్వు ఇక్కడే ఉండు. నమస్తే బాయ్. మీరేంటి బాయ్ ఇక్కడ? నేనేదో సైట్ పని మీద వచ్చాను లేరా. నా సంగతి వదిలే గాని నువ్వేంటి ఇక్కడ? తను నీ పెళ్ళాన్లా లేదే, ఏంటి మ్యాటర్? ఏదో అలా జరిగిపోయింది బాయ్, ఎక్కడ అనకండి బాయ్. నువ్వు మనోడివిరా, నేనెందుకంటాను? నీ మూతేంటి పగిలింది? పైగా టెన్షన్గా కూడా ఉన్నా, ఏమైంది? బాయ్ నన్ను నువ్వే కాపాడాలి బాయ్. ఏం చేసావు? ప్రియ భర్తకి మా సంగతి తెలిసిపోయింది బాయ్. మీరిద్దరూ కలిసి ఆయన చంపేశారు, అంతేనా? అవును బాయ్. ఏం చేయాలో తెలియట్లేదు బాయ్. నువ్వే ఏదైనా హెల్ప్ చేయాలి బాయ్. ప్లీజ్ బాయ్, ప్లీజ్ ప్లీజ్ బాయ్, ప్లీజ్. చేస్తానురా. నీకన్నానా? ఆడికి పడనోళ్ళు ఎవరైనా ఉన్నారా? అది నాకు అంతగా తెలియదు గాని బాయ్. కాకపోతే ఒక వారం రోజుల క్రితం మన బార్ దగ్గరే యువరాజ్తో వాడికి గొడవైంది. యువరాజ్ వాడిని చంపేస్తా అన్నాడు. ఏ యువరాజ్?
వజ్రపాటి సుధాకర్ కొడుకేనా? అవును బాయ్. మరి ఇంకేంట్రా గిరి, వాడి మీదకే తోసేద్దాం. ఎలా బాయ్? ఇప్పుడు మీరు సూట్ కేసు కొనడానికి వెళ్తున్నారుగా. మీకెలా తెలుసు బాయ్? అరే తల పండిపోయిందిరా గిరి, ఆ మాత్రం తెలీదా? చెప్పింది విన్నాక కొనుక్కురండి. సూట్ కేసులో వాడి బాడీ పెట్టేసి వాడింటికి ఇద్దరు వెళ్ళండి. వాడి కారు తెలుసా? ఆ రోజు చూశాను బాయ్. ఎవరు చూడకుండా వాడి కారులో సూట్ కేసు పెట్టేసి రేపు తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయితో కంప్లైంట్ ఇప్పించు. ఎస్ఐ మనోడే, ఈలోపు నేను మాట్లాడతా. మిగతాది నేను చూసుకుంటాను గిరి. ఇప్పుడు నువ్వు ఇక నిశ్చింతగా చెప్పించేసే, సరేనా? సరే బాయ్. వెళ్ళు. హే యువరాజ్, నేను చెప్పిన పని చేయనంటావా? ఆ జేడీ కేడి వచ్చి కాపాడారు కదరా, ఇప్పుడు వాళ్లే నీ అంతు చూస్తా.